ఎక్కడి నుంచి వచ్చాడు, ఏబీవీపీ నుంచి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎన్ఎస్సీ నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరూ ఒకడు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత ఒకడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐఎమ్ సారీ విద్యార్థి ఉద్యమాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ విద్యార్థి ఉద్యమాల నుంచి నాయకుడు రాకపోతే పార్లమెంట్ ఏ విధంగా ఏడుస్తుందో, అసెంబ్లీ ఏ విధంగా ఏడుస్తుందో ఈరోజు మనం చూడండి. ఏ ఇజము లేనటువంటి డబ్బు ద్వారా లేకపోతే ఇంకొక దాని ద్వారా పెరిగి వచ్చినటువంటి తల్లిదండ్రులు డబ్బున్నవాడైతే కొడుకులో మనవాళ్ళు ఇప్పుడు వచ్చేసి అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటున్నారు. వీడికి ఏం తెలుసు? జీన్స్ ప్యాంట్ అనో టీ షర్ట్ల వ్యవహారాలు ఇవి. సాయంత్రానికి కాల్గాళ్ళు లేకపోతే ఇంకొక ప్యాకెట్లో దేనికో వెళ్ళిపోతారు ఈ బ్యాచీలు. అందుకే ఏదో ఒక విద్యార్థి ఉద్యమంతో ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి విద్యార్థి ఉద్యమాన్ని టీఎన్ఎస్ఎఫ్ ఎందుకు మూసేశాడు నేను అడుగుతున్నాను. ఎస్ఎఫ్ఐలు కూడా చాలా చోట్ల కాదు, ఎందుకు మూసేశాడు? అసలు యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలు ఉండడానికి వీల్లేదు. మేము చదువుకున్నప్పుడు జవహర్ భారత్లో కానీ ఉస్మానియాలో కానీ మా ఎలక్షన్స్ ఎలా ఉన్నాయంటే బయట జరిగే ఎలక్షన్ లాగా అంతకన్నా ఎక్కువ పోటీగా ఉండవు. ఉపన్యాసాలు కానీ మా ఆలోచన విధానం కానీ ఇదిగో పీడిఎస్సీ తరఫున వీళ్ళుంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆర్ఎస్సీ తరఫున ఉంటే ఏం చేస్తాం, డిఎస్ఓ తరఫున ఉంటే ఏం చేస్తాం, ఏబీపీ తరఫున ఉంటే, ఎన్ఎస్సీ తరఫున ఉంటే వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. విద్యార్థులు డిసైడ్ చేసుకునేవాళ్ళు ఎవడు వెనక వస్తాడని చెప్పి. నీకు ఇక్కడ ఆ సిస్టమ్ ఎక్కడుంది? ఎలక్షన్ వచ్చిన తర్వాత 30 కోట్లు ఎవడుంటే వాడు తర్వాత ఇందాక ఒక టీవీలో వస్తూ ఉంటే చూపిస్తుంది కర్నూలు మంత్రి అట ఎవరో కారులో కూర్చొని ఉన్నాడు, కింద నుంచి అర్జీలు ఇస్తూ ఉన్నాడు. మీలాంటి టీవీ వాళ్ళు కనీసం కారు నుంచి దిగినటువంటి మంత్రి అని పెడుతున్నాడు మండు టెండలో. ఎందుకు దిగుతాడండి? 30 కోట్లు పెట్టి వచ్చాడు, వాడి దగ్గర మీరు సారాయి తాగారు, వాడి దగ్గర మీరు బిర్యానీ తిన్నారు, వాడేమనుకుంటాడు? నేను డబ్బులు ఇచ్చాను కదా నేను చేస్తాను. ఎంతమంది సర్వీస్ చేయాలో నేను ఎండలో దిగి అనుకోడు వాడు. చంద్రబాబు నాయుడు ఉత్తత్తే కౌంటర్లు ఇస్తా పోతే లేకపోతే వాళ్ళు బెదురు పెడతా ఉంటే అని ఉంటారా? రాజకీయాలు అలా అయిపోయినాయి, అలా తయారు చేసేసారు. ఇంకేం సో చాలా సున్నితమైన అంశాలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మీరు అడిగిన ప్రశ్నకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనకి మూమెంట్ ఏంటో తెలియాలండి. తెలంగాణలో ఎట్లా లేదు, నేను కేరళ పోయాను అక్కడ లేదు, జర్మనీ బొమ్మ ఉంటున్నాడు అక్కడ ఏముందో నాకు తెలియదు, ఈయన పోయాడో లేదో షూటింగ్కి అని పోయి ఉంటాడేమో. తాడ తీస్తారు జర్మనీలో పిచ్చి వేసారు. ఇలాంటి వేస్తే కుదరదు. మొన్న ఎవరో చెప్తున్నారు నాకు లాజిక్, జర్మనీలో ఒకవేళ అలా జరిగితే ఓటింగ్ పర్సంటేజ్ మీద వాళ్ళకి హోదాలు ఇస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారికి 40%. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ జర్మనీ ఇస్ టోటల్లీ డిఫరెంట్ వెన్ యూ కంపేర్ విత్ ఎంటైర్ వరల్డ్. అది తెలుసు ఆయనకి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ యూనివర్సిటీలో ఎవడు ప్రొడ్యూస్ అవుతాడో, ఏ యూనివర్సిటీలో ఏ ప్రొఫెసర్ ఉన్నాడో మీరు నిజమైన చేతైన వాళ్ళు అయితే మీరు వచ్చిన వెంటనే అన్ని యూనివర్సిటీలో వీసీల్ని మొత్తాన్ని కూడా భయపెట్టి రాజీనామా చేసి వెళ్ళిపోమన్నారు. ఎందుకన్నారు? అటానమస్ బాడీ అండి యూనివర్సిటీ. దాన్ని కూడా రాజకీయంగా మార్చేసి నాకు తెలంగాణ బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ భాష బాగుంటుంది, ఇక్కడ కులాలు లేకుండా కూడా భారతదేశం మొత్తం కులాలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదవండి ఒకసారి. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ దీన్ని పోవాలన్నాడు. అనైలేషన్ ఆఫ్ ద క్యాస్ట్, ఎరాడికేట్ ద క్యాస్ట్ అన్నాడు. ఇవ్వడం చేసాడా? చేయట్లా. నీకు అది మూలల్లోకి నువ్వు వెళ్లకుండా తెలంగాణ ఉద్యమాలు వేరుగా ఉంటాయి. కమాన్ నాతో రమ్మని డిబేట్ చేస్తాను నేను. డిప్యూటీ సీఎం కదా మీరు, అందరికి వార్నింగ్ ఇస్తున్నారు. డీజీపీ దగ్గర నుంచి అందరికి వార్నింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాడు త్వరలో వార్నింగ్. అతను చూడండి మీరు. ఏదో ఒక దశ వస్తుంది, ఏదో ఒక టైం వస్తుంది, ఆ టైంలో మొత్తానికి వార్నింగ్ ఇస్తాడు, బయటపడతాడు, ఏదో జరుగుద్ది. నేను ఇప్పుడే చెప్తున్నా, ఒకవేళ 6 రోజు జరిగినప్పుడు కావాలంటే మీరు మన ఇద్దరు ఇంటర్వ్యూ పెట్టండి. ఆ రోజు తప్పకుండా పెట్టండి. ఆయన ఆల్రెడీ చాలాసార్లు క్లెయిమ్ చేశారు కదా ప్రభుత్వానికి సంబంధించి. అగ్రెసివ్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సప్పబడిపోయాడు? ఎందుకు బీజేపీ ప్రోగ్రెసివ్ గా చెగోవేరా గురించి మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద నాకు చాలా గౌరవం ఉందండి. ఎందుకంటే పాపులర్ హీరో, కాస్త కుస్తో వాస్తవాలు మాట్లాడతాడు, అతనంటే గౌరవమే. తర్వాత అతను పర్సనల్ విషయాలు అంటావా నేనైతే పోను. ఎవడన్నా ఏదైనా కామెంట్ చేసినా కానీ నాకు అనవసరం కూడా, ఆ కామెంట్స్ కూడా నేను ఖండిస్తా పర్సనల్గా అయితే. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ గారు చెగోవేరాని గురించి, కమ్యూనిజాన్ని గురించి, అంబేద్కర్ ఆలోచన విధానం గురించి, కాన్సీరామన్ గురించి మాయావతి దగ్గరికి వెళ్ళి మాయావతి కాళ్ళు మొక్కి వచ్చినటువంటి వ్యక్తి, సిపిఐ రామకృష్ణ దగ్గరికి వెళ్ళి, నారాయణ దగ్గరికి వెళ్ళి, సిపిఎం బివి రాఘవ్ దగ్గరికి వెళ్ళి, సీతారాం యేచూరి దగ్గరికి వెళ్ళి ఎలక్షన్లో మనందరం కంటెస్ట్ చేద్దామని ఉన్న వ్యక్తి నువ్వు సడన్గా పోయి ఆ వారణాసిలో నిన్న నీకు ముక్కొకడు ముయ్యాలా మునగాలంటే? అదే మునిగిపోయేది కూడా కాదు, నీళ్లు మోకాల దాకే ఉన్నాయి. నువ్వు వంగాలంటే నీకు ముక్కొకడు ముయ్యాలా, నీ చెవు మరి చెయ్యొకడు పట్టుకోవాలా, భుజాలు 2 పట్టుకోవాలా, నీ భార్య నీకు సపోర్ట్గా ఉండాలా. అరే ముక్కు పట్టుకుని మునగటానికే నువ్వు అన్ని వేషాలు వేసేవే. కమ్యూనిజం అంటే ఏమనుకున్నావు? డిఫరెంట్ కదా, డిఫరెంట్ స్టేచర్. కమ్యూనిజంలో నీకు ఒక బాడీ ఆర్మర్ ప్లేట్ ఒకటి ఉంది. ఎవడన్నా నీకు తుపాకీ పెడితే నీ గుండెకి తగలకుండా 5 కేజీలు ఈ పక్క 5 కేజీలు ఈ పక్క వేసుకొని నువ్వు మొయ్యాలి.
మోడీ ఈరోజు హిమాలయాలకు వెళ్తుంటే ఊరికి వెళ్ళట్లా, కోర్టు కింద ఏం వేస్తున్నాడు అంటే బాడీ హార్బర్ ప్లేట్ వేస్తున్నాడు, సేఫ్టీ కోసం. పాకిస్తాన్ నుంచో లేదా డ్రోన్ నుంచో కూడా వేస్తాడని. అది మొయ్యాలా? మునగటానికే నువ్వు మునగలేకపోతే నువ్వు అదేం వేస్తావు, అదేం మాట్లాడతావు?